గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఈ మధ్య 1 వీక్గా మేమేం వీడియోస్ ఏమీ పెట్టట్లేదు. ట్రెక్సీకి బాగాలేదండి. ఈ మధ్య రెగ్యులర్గా ఫిట్స్ వస్తున్నాయి, అదే సీజర్స్ అంటారు కదా. సో అసలు మాకు భయం, టెన్షను. 1 వీక్గా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంది, బ్రెయిన్ స్కాన్స్ అని ఇవన్నీ చేయించామన్నమాట. అంటే దీన్ని మేము అడాప్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ ఒక 3 ఇయర్ ఓల్డ్ ఎంతో ఉండింది. వాడు ఎవడైతే మాకు ఇచ్చాడో, అమ్మాడో, అడాప్ట్ అని చెప్పాడు. మాకు డబ్బులకే ఇచ్చాడు. 5,000 6,000 తీసుకొని ఇచ్చాడనమాట. దాన్ని పైన కట్టేసి ఉంచేవాళ్ళు. రోజు పైన కట్టేసి అక్కడే అన్నీ చేసుకొని ఉండేది. మేము తీసుకున్నప్పటికీ జుట్టంతా తుట్టలు కట్టుకొని పోయి, ఇట్లా స్నానం లేదు, ఏం లేదు, దానంతా క్లీన్ చేయించుకొని, ట్రిమ్ చేయించుకొని, అన్నీ చేయించుకొని తీసుకొని వచ్చాము. బట్ హీ వాజ్ ఓకే ఫర్ మా దగ్గర వచ్చి 4th ఇయర్ రన్నింగ్ బాగానే ఉంది. ఈ మధ్య సీజర్స్ వస్తున్నాయి. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:30కి అట్లా 5 to 6 బిట్వీన్ సీజర్స్ వస్తున్నాయి అన్నమాట. ఏంటి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. చాలానా? ఓకే, ఇంకొకటి ఉంది చుట్టిను. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నీ టెస్టులు చేయించాము. బ్రెయిన్ స్కాన్ అన్నారు, అవన్నారు. దీనికి వాళ్ళు మరి కొట్టేవాళ్ళు లేకపోతే భయపెట్టేవాళ్ళు, ఆ భయం ఉండిపోయిందంట. జెనెటిక్గా కూడా వీటికి సీజర్స్ వస్తాయట. జెనెటికల్గా కూడా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. అదర్వైజ్ వాళ్ళు భయపెట్టడము, లేకపోతే ఎవరైతే పెంచారో ఆ పెంచిన వాళ్ళు వదిలేసి వాచ్మెన్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారనమాట మేము తీసుకున్నప్పుడు. సో అట్లాంటి ట్రామా ఉన్నప్పుడు వాటికి భయం వేసి సీజర్స్ వస్తాయట. మరి ఈ మధ్య ఎందుకు స్టార్ట్ అయిందో అర్థం కాలేదు. సో దీనికి ట్యాబ్లెట్స్ రాసిచ్చారనమాట. దీనికి లైఫ్ లాంగ్ వాడాలంట ఆ ట్యాబ్లెట్. చాలా డల్ అయిపోయింది. అంటే ఆ సీజర్స్ వచ్చినప్పుడు ఇట్లా కొట్టుకుంటుంది కదండి, దానివల్ల చాలా డల్ అయిపోయింది. ఇంకా ట్యాబ్లెట్ రాత్రి అంటే యాజ్ ఆఫ్ నౌ ఒక ట్యాబ్లెట్ వేయమన్నారు. అలా అంటే ఇప్పుడు ఈ 1 వీక్గా అయితే రాలేదు. ఆ ట్యాబ్లెట్ వేసినప్పటి నుంచి నైట్ వేస్తున్నాం మేము ప్రస్తుతం. ఆ ట్యాబ్లెట్ వేసినప్పుడు ఇంకా సీజర్స్ మళ్ళీ ఒకవేళ మనం వేసినా కూడా వచ్చేటట్టయితే రోజుకు 2 వేయాలంట, అది బతికినంత కాలం. ఎంత ఘోరం అండి. అసలు ఎందుకు అలా భయపెట్టారో, ఏమైందో. జెనెటిక్గా అయి ఉండొచ్చు. వాళ్ళు పాత పేరెంట్ కానీ, పాత ఎవరు చూసారో వాళ్ళు భయపెట్టడం వల్ల కానివ్వండి, ఈ సీజర్స్ అనేవి వస్తాయట. నర్వ్ డిజీజ్ అనమాట. సో అది వేసినప్పటి నుంచి పాపం పడుకుంటుంది, డల్గా ఉంటుంది. అంటే ఆ బ్రెయిన్ని కామ్ డౌన్ చేయడానికి ఇస్తారు ఆ ట్యాబ్లెట్లు. ఏం చేయాలో అర్థం కావట్లేదు పాపం, పిచ్చకుండా. అదో చూడండి, డల్గా, అంటే యాక్టివ్గా లేదు. బాగానే ఉంది, ఫిట్స్ అయితే రావట్లేదు, కానీ యాక్టివ్గా లేదనమాట. సో మీకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగితే దీని రెమెడీస్ ఏమి చేస్తున్నారో కొంచెం మాకు కూడా కామెంట్ చేయండి. మాకు ధైర్యంగా ఉంటుంది. మాకు సజెస్ట్ చేయండి ఏం చేయాలి ఎట్లా అనేసి. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక అందుకే ఏమీ అప్డేట్స్ ఇవ్వలేదు. కొంచెం ఇప్పుడు బెటర్గా ఉంది కాబట్టి నేను ఇవాళ ఈ వీడియో పెట్టాలని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.